శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దుపెట్టడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న మనం చాలా విషయాలు మాస్టర్ గారు చమత్కారాలు కొన్ని మాస్టర్ గారు భక్తులతోనూ విద్యార్థులతోనూ మాట్లాడేటప్పుడు ఎలా చమత్కారాలు ఉండేవి అనేదాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత యథేచ్ఛసి తథాకురు అనేదాన్ని కూడా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు నిన్న చివరిలో కొంచెం వీడియో ఆగిపోయిందండి, అందుకని ఒకసారి మళ్ళీ దాన్ని కొద్దిగా చెప్పుకొని మనం వెడదాం. యథేచ్ఛసి తథాకురు ఇట్లు రహస్యాతి రహస్యమగు జ్ఞానము గీతలో చెప్పిందనమాట. నీకు వివరించబడింది అంతా చెప్పాక కృష్ణుడు అర్జునుతో, అర్జున నేను చెప్పింది ధర్మం అనిపిస్తే చేయి అంటారు కృష్ణ భగవానుడు. అంటే మొత్తం అంతా చెప్పుకొచ్చి కృష్ణుడు గీతలో నీకు ధర్మం అనిపిస్తే చెయ్యి అంటే అర్జునుడికి వదిలేశాడు. ఆలోచించుకొని నీకు ధర్మం అనిపిస్తే చెయ్యి, నేను చెప్పాల్సిందంతా చెప్పాను అని. ఏ ఒక్కరిపై సిద్ధాంతాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ బలవంతంగా రుద్దరాదనేదే శ్రీ భరద్వాజ గారి సిద్ధాంతం. మాస్టర్ గారిది కూడా ఎలా ఉండేదంటే ఏ సిద్ధాంతాన్ని కానీ ఆయన అభిప్రాయాలను కానీ బలవంతంగా రుద్దకూడదు అనేదే మాస్టర్ గారి సిద్ధాంతంగా ఉండేట. మనం ఏదైనా సలహా ఇస్తే ఓహో అలాగా బాగుంది బాగుంది అంటారే కానీ నేను చెప్పిందే చెయ్యాలి అనే ధోరణి మచ్చుకు కూడా వారిలో కనిపించదు. ఏదైనా చెప్తే బాగుంది బాగుంది అంటారే కానీ నేను చెప్పింది చేయండి అది కాదు అన్నట్లుగా అలాంటి ధోరణి ఆయనలో ఎప్పుడూ అసలు కనిపించేది కాదు. మన ఇష్టాలకే వదిలేస్తారు. మామూలుగా చెప్తారు మంచిగా తీసుకున్నాము, లేకపోతే లేదు ఇష్టాలకే వదిలేసేవారు అనమాట. అంతేగాని ఈ సిద్ధాంతమే కరెక్టు నేను చెప్పిందే మీరు చెయ్యాలి అలాంటిది ఎప్పుడూ ఉండేది కాదు. అంటే మన వివేకంతో మనం ఆలోచించుకుని అది చెయ్యడమా మానడమా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. శ్రీ బి రామకృష్ణారెడ్డి నేను ఎవరిని గురువుగా భావించాలి అంటే సాయిబాబాను పెట్టుకో అనలేదు. మనకేమనిపిస్తుంది, మాస్టర్ గారు బాబాకి శిష్యుడు, ఆయన బాబాని పూజిస్తారు కాబట్టి ఎవరైనా ఏదైనా అడిగితే బాబాయే గురువు కాబట్టి బాబాని పెట్టుకోండి గురువుగా అని చెప్తారు అని అనుకుంటాం. కానీ మాస్టర్ గారు ఏమన్నారట, బాబాని పెట్టుకోవాలట. మునుపు మాదిరే రాముడిని పూజిస్తూ ఉండు, ఆయన రామభక్తుడు, రాముడిని పూజిస్తూ ఉండు, సాయి చరిత్ర పారాయణ చెయ్యి నిదానంగా తెలుస్తుంది అని చెప్పారట. అంతే, బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఉండు, నీకే నిదానంగా నీకే తెలుస్తుంది అని చెప్పారట. నా బిఏ పూర్తి కాగానే ఏమో థామస్ స్కూల్ పెట్టు చక్కగా ఉంటుంది, నలుగురికి ఉపాధి కలిగించవచ్చు, 10 మంది పిల్లలకు చక్కని విద్యాబోధ చేయవచ్చు అని సలహా ఇచ్చారు. థామస్ రెడ్డి గారికి స్కూల్ పెట్టుకో బాగుంటుంది, అందరికీ నువ్వు చక్కగా విద్యాబోధన చేయొచ్చు, కొంతమందికి ఉపాధి కూడా కలిగించవచ్చు అని చెప్పారట. చెప్తే ఈయన అన్నారట నేను ఎంఏ చేయాలి మాస్టర్ గారు అన్నారట. సంతోషం బాగుంది అలానే చెయ్యి అన్నారే కానీ ఇంకో మాట అనలేట. అదేంటి నేను చెప్తే చేయనంటావా, అలాగేమనలేదు మాస్టర్ గారు. బాగుంది ఎంఏ చేస్తావా చెయ్యి బాగుంది అన్నారట. విద్యానగర్ చదువు కాగానే విద్యానగర్లో కొందరు విద్యార్థులు చెప్పారట ట్యుటోరియల్స్ పెట్టుకోమని చెప్పారట. అయినా సరే విన్నవాళ్ళే ఎవరూ లేరట, పట్టించుకున్న వాళ్ళే లేరు. ఏదైనా మన ఇష్టాలకే వదిలేస్తారు భరద్వాజ గారు, అదే వారి పద్ధతి. మన ఇష్టాలకి అయినా తర్వాత బాధపడిన వాళ్ళు ఉన్నారండి. అప్పట్లో స్కూల్ పెట్టుకోమంటే మేము పెట్టుకోలేదు మాస్టర్ గారు చెప్పారు మాకు అని బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి. శ్రీ ఈ విక్రమాదిత్య మాస్టర్ గారు అన్నగారైన వేదవ్యాస్ గారు అబ్బాయి మాస్టర్ గారిని నేను గురువుగా స్వీకరించలేదు, ఆయన ఎప్పుడు మాస్టర్ గారిని గురువుగా అనుకోలేదట. ప్రేమగా ఆత్మీయతగా అభిమానంగా చూశారు నన్ను. ఏ రోజు సత్సంగంలో కూర్చోమని బలవంతం చేయలేదు, నేను కూర్చునేవాడిని కాదు, ఏ రోజు సత్సంగంలో కూర్చోమని చెప్పలేట. పైగా ఆయన వేదవ్యాస్ గారు వారి అన్నగారైన వేదవ్యాస్ గారు అబ్బాయి.
అయినా సరే ఫ్యామిలీ వాళ్ళు అయినా సరే కూర్చోమని ఎప్పుడు సత్సంగంలో కూర్చోవాలని చెప్పి ఎప్పుడు అలా బలవంతమే చేయలేట. ఆయన కూర్చునేవారు కాదు సత్సంగంలో. ఆధ్యాత్మిక సూచనలు ఇచ్చేవారు, ఆధ్యాత్మిక సూచనలు మాత్రం ఇస్తూ ఉండేవారట. మా పెద్దలు చాలా నిష్ఠ, జపతపాలు కలవారు. వేదవ్యాస్ గారు వాళ్ళందరూ ఏంటంటే చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు. వాళ్ళు జపాలు తపాలు అవన్నీ ఉండేవి. గాయత్రి మంత్రం, ఉపనయనం ఇవన్నీ కఠినంగా ఉంటాయి. వాళ్ళు గాయత్రి మంత్రం రోజు చేయాలి, ఉపనయనం చేసుకోవాలి, ఇట్లాంటివి కఠినంగా ఉంటాయి. రోజు సంధ్యావందనం చేయడం ఇవన్నీ వాళ్ళకి కఠినంగా ఉండేవట. భయంతో కూడినట్లు ఉంటుంది, భయంగా అనిపించేట ఆయనకి. మా బాబాయ్ దగ్గర అలా కాదు, అదే మాస్టర్ గారి దగ్గర అయితే అలా కాదు. వాళ్ళ తండ్రి గారి దగ్గర వాళ్ళ భయంగా ఉండేట. ఈ జపతపాలు ఇవన్నీ ఉపనయనాలు ఇవన్నీ చూసేసరికి భయం వేసేది. గాయత్రి మంత్రం, సంధ్యావందనం చేయడం ఇవన్నీ నేను. మా బాబాయ్ దగ్గర అలా కాదు, అలా ఉండేది కాదు. మాస్టర్ గారి దగ్గర ఆత్మీయంగా ఉంటుంది, చాలా ఆత్మీయంగా ఉంటుంది మాస్టర్ గారి దగ్గర. అప్పుడే ఎదురుగా ఏమి పొరపాటు చేసినా గమనించి వారి సంస్కారాలని మార్చడానికి వీలుంటుంది అనేవారు. క్లోజ్గా ఆత్మీయంగా ఉంటేనే ఇతరులు వాళ్ళు ఏం పొరపాట్లు చేసినా వాటిని గమనించి వాళ్ళని సంస్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పేవారట మాస్టర్ గారు. ఒకసారి శ్రీశైలం వెడుతున్నాం బస్సులో. ఒకే సీట్లో కూర్చుని బాగా ఇరుగ్గా ఉంది. నాకు సిగరెట్లు కాల్చే అలవాటు. నా అవస్థ చూశారు. కాల్చుకో శుభ్రంగా అన్నారు. అదే వారి పద్ధతి అంటారు విక్రమ్ గారు. ఒకసారిట వీళ్ళు మాస్టర్ గారితో ఈయన శ్రీశైలం వెళ్తున్నారట బస్సులో. ఒకే సీట్లో కూర్చుని బాగా ఇరుగ్గా ఉంది, ఇరుగ్గా అనిపించింది అలా ఒక సీట్లో కూర్చోవడం వల్ల. ఈయనకేమో సిగరెట్ కాల్చే అలవాటు ఉందట విక్రమాదిత్య గారికి. ఆయన అవస్థ చూశారట మాస్టర్ గారు. మాస్టర్ గారు తెలియందే ఉంది, కాల్చుకో శుభ్రంగా అన్నట్టు. నేనున్నానని ఏమైనా మొహమాట పడుతున్నామో, అదేం లేదు, కాల్చుకో శుభ్రంగా అన్నట్టు. అది వారి పద్ధతి అంటారు విక్రమ్ గారు. అంటే ఎవరిని ఆయన ఎప్పుడు భయపెట్టడం కానీ, బెదిరించడం, లేకపోతే ఏదో కోప్పడ్డం కానీ ఇట్లాంటివేమీ మాస్టర్ గారిలో ఉండేవి కాదు. చాలా ఆత్మీయంగా ఉండేవారు. నెమ్మదిగా ఆయనతో పరిచయం అయిన కొద్దీ, పెరుగుతున్న కొద్దీ ఏమైనా దుష్ట సంస్కారాలు ఉంటే దానికి అవి పోతూ ఉండేవన్నమాట. వాళ్ళకి వివేకంతో ఆలోచించుకునేటువంటి ఆ సమయాన్ని ఆయన ఇచ్చేవారు. అట్లాంటి ప్రభావం కూడా ఉండేది ఇతరుల మీద. అదనమాట. ఇతర మహాత్ముల వద్దకు వెళ్ళవద్దు, ఇతర గ్రంథాలను చదవవద్దు అన్న మాటలు విందామన్నా వినిపించవు సరికదా. మహాత్ముల అవధూతల దర్శనానికి వెళ్ళమని మరియు వివేక చూడమని యోగవాసిష్టం, దాసబోధ, రామకృష్ణ పరమహంస గ్రంథాలు, భగవాన్ రమణ మహర్షి గ్రంథాలు, భగవద్గీత, బుద్ధ, వేమన, కబీరు చరిత్రల్ని పఠించమని చెప్పేవారు మాస్టర్ గారు. ఇతర మహాత్ముల వద్దకు వెళ్ళవద్దు, ఇతర గ్రంథాలను చదవవద్దు అన్న మాటలు విందామన్నా వినిపించవు. మాస్టర్ గారు ఎప్పుడు ఇతర మహాత్ములు నేనున్నాను, నేనే గురువు, నా దగ్గర ఉండండి, ఇలా ఎప్పుడూ లేదు. ఇతర మహాత్ముల దర్శనం చేసుకోమని ఆయన ప్రోత్సహించేవారు, వెళ్ళమని మహనీయుల దగ్గరికి. ఇతర గ్రంథాలను చదవవద్దు అన్న మాటలు విందామన్నా కనిపించవు. నేను ఇన్ని గ్రంథాలు రాశాను, ఇవే చదవండి, వేరే గ్రంథాలు చదవద్దు, అలా ఎప్పుడూ అనలేదు మాస్టర్ గారు. మిగతావన్నీ చదవమని చెప్పేవారు. వివేక చూడమని చదవమని, యోగవాసిష్టము, దాసబోధ, రామకృష్ణ పరమహంస గ్రంథాలు, భగవాన్ రమణ మహర్షి గ్రంథాలు, భగవద్గీత, బుద్ధుడు, వేమన, కబీర్ చరిత్రలు ఇవన్నీ చదవమని చెప్పేవారు మాస్టర్ గారు. మహాత్ముల అవధూతల దర్శనానికి వెళ్ళమని చెప్పేవారు. మహాత్ముల అవధూతలు ఎవరున్నా దర్శనం చేసుకోండి వెళ్ళి అని చెప్పేవారు మాస్టర్ గారు. సంకుచిత భావాలకు చోటు లేదు, రహస్యాలు ఉండవు, తెరిచిన పుస్తకం లాంటిది వారి జీవితం. శ్రీ రామకృష్ణ, శ్రీ సాయినాథుల ప్రతిరూపంగా జీవించారు ఆచార్యులు. ఆయన తెరిచిన పుస్తకంలా ఉంటుంది ఆయన జీవితం. అసలు సీక్రెట్స్ ఏమి ఉండవు ఆయన దగ్గర. సంకుచిత భావాలకు అసలు చోటు లేదు, రహస్యాలు అసలే ఉండవు. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ సాయినాథుల ప్రతిరూపంగా జీవించారు మాస్టర్ గారు అనమాట. శ్రీ మీనన్ గారు, భరద్వాజ ఈజ్ మోర్ వెర్బల్ దాన్ ఓరల్. వారు ఎలా చేశారో అలా మనం చేసుకుంటూ పోతే చాలు, ఇంకేమీ అవసరం లేదు, వీ కెన్ గెట్ మోక్ష అంటారు. చాలా బాగుంది చూడండి, అక్షర సత్యం ఇది. మీనన్ గారు అని ఆయన అంటారట, భరద్వాజ ఈజ్ మోర్
వెర్బల్ దాన్ ఓరల్. ఆయనవంతా మనకి ఆచరణలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే ఆయన పైకి చెప్పే మాటల కన్నాను. మామూలుగా మనకి సమాజం లోకల్లో ఎట్లా ఉంటుంది, మామూలుగా చెప్పేవాళ్ళే ఎక్కువ ఉంటారు, నాబోటి వాళ్ళు. ఆచరణలో కనబడదు కదా. మెజారిటీ మొత్తం దాదాపు మహాత్ములు తప్ప మిగతా అందరూ చేయడాల్లో ఉండదు, నోటితో చెప్పడాలే ఉపన్యాసాలు, అలాగే ఉంటుంది. కానీ మాస్టర్ గారిని చూస్తే వారు ఎలా చేశారో అలా మనం చేసుకుంటూ పోతే చాలు. మాస్టర్ గారు ఏదైతే చేశారో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఆయన చేసినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలు, ఇంకేమీ అవసరం లేదు. వీ కెన్ గెట్ మోక్ష అంటారు. మనకు మోక్షం వచ్చేస్తుంటే మాస్టర్ గారు చేసినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకి మోక్షం వచ్చేస్తుంటే. ఆయన చేసినట్టు చేయడం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఆయన అనుసరించాలి, అనుకరించకూడదు. ఆయనలాగా డ్రెస్ వేసుకోవడమో, లేదా గడ్డం పెంచుకోవడమో, సిగరెట్ కాల్చడమో, ఆయనలా కూర్చోవడమో అట్లా కాదు. ఆయన ఏం ఆచరించి చూపించారు, ఏం చేశారు, అది చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ముఖ్యమైన విషయం అది, గుర్తుపెట్టుకోవాలి. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. ఆయన అనుసరించాలి, అనుకరించకూడదు ఏ మహాత్ములనైనా. ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస వద్దకు ఒక తల్లి తన బిడ్డను తోడుకొని వచ్చి, స్వామి వీడు బెల్లం ఎక్కువ తింటున్నాడు, తినవద్దని చెప్పండి అని ప్రార్థిస్తుంది. ఒకసారి ఇది చాలామంది తెలిసే ఉంటుంది. ఇది ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఒక తల్లిట ఆ బిడ్డను తీసుకొచ్చి స్వామి వీడు బెల్లం ఎక్కువ తింటున్నాడు, తినొద్దని చెప్పండి స్వామి అందట. అంతటా స్వామి తరువాత రమ్మంటారు. స్వామి అన్నారట, తర్వాత రండి అన్నారట. అట్లే రాగా తిరిగి వచ్చే వారం రమ్మంటారు. సరే తర్వాత వచ్చింట మళ్ళీ ఆవిడ, ఏదో 2 రోజులు పోయాక ఇప్పుడు వచ్చింట. వస్తే మళ్ళీ తిరిగి ఆయన వచ్చేవారం రా అని చెప్పారట. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని తరువాత వారం వస్తుంది, మళ్ళీ వచ్చే వారం వచ్చింట. అప్పుడు స్వామి ఆ బిడ్డతో, ఏమిటిరా బెల్లం తినడం మానేసేయి అంటారు. అప్పుడు చెప్పారట, ఏమన్నారట, ఏంట్రా బెల్లం తినడం మానే అన్నారట. అప్పుడు ఆ తల్లి స్వామితో, ఈ మొక్క మొదటిసారే చెప్తే పోలేదా అంటుంది. స్వామి మొక్క ఏదో మొదటిసారే చెప్పచ్చు కదా, ఎందుకు ఎన్నిసార్లు తెప్పించారు నన్ను అడిగిందిట. అప్పుడు స్వామి, అమ్మ నిన్నటి వరకు నేను తీపి తింటూనే ఉన్నాను, ఈ రోజుకు వదిలేశాను, అందుకే ఈరోజు వాడిని తినవద్దని చెప్పాను అంటారు. చూడండి ఎంత అద్భుతమైన విషయమో ఇది. రామకృష్ణ పరమహంస అన్నారట, అమ్మ నిన్నటి వరకు నేను తీపి తింటూనే ఉన్నాను, ఈరోజు ఇంకా వదిలేశాను దాన్ని, ఈ రోజుతో ఆయన వదిలేశారట దాన్ని, అందుకే ఈరోజు వాడిని తినవద్దని చెప్పాను అన్నాడట. అంటే ఆయన ఆచరించే చెప్పేవారు. అప్పటి వరకు ఆయన తింటున్నారు కదా, ఒరే తినడం మానేసే అంటే ఎలాగా, ఆయన తింటున్నారు కదా, ఆయన ఆచరించింది ఇతరులకు చెప్పేది లేదు కదా. మనం అలా చేస్తూ ఉంటాం, మనం ఆచరించం, అందరికీ చెప్తూ ఉంటాం. జనరల్గా మనకి బయట కనిపించేది అదే. నకిలీ ఆధ్యాత్మికతలో కూడా సరిగ్గా పరిపక్వత లేని వాళ్ళందరూ చేసేది అదే. వాళ్ళ ఆచరణలో ఉండదు, పైకి చెప్పడాల్లో ఉంటుంది. వాళ్ళు చేయరు, మనల్ని చేయమని చెప్తూ ఉంటారు, అలా ఉంటుంది. కానీ మాస్టర్ గారిలో అలా ఉండేది కాదు. ఆయన ఆచరణే కనిపించేది మొత్తం. ఏది చేశారో అదే చెప్పేవారు అంతే. అలాగే రామకృష్ణ పరమహంస కూడా మానేసిన తర్వాతే చెప్పారు ఆయన. శ్రీ భరద్వాజ కూడా వారేమి చెప్పారో అది చేశారు, ఏది చేశారో అదే చెప్పారు. అందుకే కాబోలు సిద్ధపురుషులు శ్రీ 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 సుధీంద్రబాబు గారు ప్రేమతో ఆచార్యులు అన్న బిరుదు నొసంగారు. సుధీంద్రబాబు గారు అందుకే చాలా ప్రేమతో మాస్టర్ గారికి ఆచార్యులు అని చెప్పి బిరుదు ఇచ్చారట. ప్రపంచమనే ముసుగు వేసుకొని ఈశ్వరుడు కూడా ఓ బాటసారిలా మనతో నడుస్తూ ఉంటాడు. అతన్ని గుర్తిస్తే మన ప్రయాణం సులభం అవుతుంది. ఈ ప్రపంచం అనే ముసుగు వేసుకుని ఆ భగవంతుడు ఈశ్వరుడు కూడా ఒక బాటసారిలా మనతో నడుస్తూ ఉంటాడట. అతన్ని గుర్తిస్తే కనుక మన ప్రయాణం సులభం అయిపోతుంది.
గుర్తించకపోతే మనం తంటాలు పడాల్సి వస్తుంది. అందుకే ఇది ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి మాస్టర్ గారు లాంటి వాళ్ళు, సద్గురువులు మనలో ఒకరిగా అలా మానవ రూపం తీసుకుని మన కోసం వాళ్ళ మానవ రూపాన్ని ధరించి మన మధ్య తిరుగుతూ ఉంటారు. అట్లా వచ్చి మన బాగుపరచడం కోసం మనం అది గుర్తిస్తే కనుక మన ప్రయాణం సులభం అయిపోతుంది. లేకపోతే అన్ని జన్మలు అలా అలా ఎప్పుడూలానే తిరుగుతూ ఉంటాయి. అంతే, కష్టాలు సుఖాలు ఇవి అవి పాపాలు అన్నీ. అది ఇప్పుడు ఈ అధ్యాయం పూర్తయిందండి. తర్వాత అధ్యాయం మొదలు పెడుతున్నాం. అధ్యాయం 7 సాధనాపరంగా ఏం చెప్పేవారనేది చూద్దాం. సాధనలో భాగంగా జీవితాన్ని గడిపిన శ్రీ భరద్వాజ గారు సాధించి సర్వులకు అందించిన సాధనా మార్గాలు అనేకం. మాస్టర్ గారు సాధనలో భాగంగా జీవితాన్ని గడిపిన మాస్టర్ గారు సాధించి దాన్ని సర్వులకు అందించిన సాధనా మార్గాలు ఎన్నో ఉన్నాయి. మాస్టర్ గారు చెప్పిన సాధనా మార్గాలు మహాత్ములందరూ వ్యక్తి సంస్కారాన్ని బట్టి వారికి తగిన సాధనా మార్గాలు సూచించారన్నది మరవరాదు. మహాత్ములందరూ ఏం చేశారట, ఆయా వ్యక్తుల సంస్కారాన్ని బట్టి, వాళ్ళ సంస్కారం అలాంటిదైతే అట్లాగా దాన్ని బట్టి వాళ్ళు ఏవేమి సాధనలు చెయ్యాలి అన్నది సూచించేవారన్నమాట. సాధన అంటే మనం సంస్కరించుకోవడమే. సాధన అంటే మనల్ని మనం సంస్కరించుకోవడం, మనలో మార్పు రావడం, మార్పు తెచ్చుకోవడం, అదే సాధన. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్త చాంచల్యాన్ని అరికట్టడమే సాధనా ధ్యేయం. సాధన యొక్క ధ్యేయం ఏంటంటే చిత్త చాంచల్యాన్ని అరికట్టడమే. ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేయనిదే ఫలితం ఉండదు. నాన్హే ఘాటును దొన్నపోతు మీద దాటడం కంటే కష్టం అన్న శ్రీ సాయి మాటలు మరువరాదు. మనకి లీలామృతంలో ఉంటుంది కదా ఇది. ఆధ్యాత్మిక మార్గంలో శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. నాన్హే ఘాట్ అనే పర్వత కనుమను దున్నపోత మీద దాటడం కంటే కష్టం. నాన్హే ఘాట్ అనే పర్వతం ఉంటుంది, దాన్ని దున్నపోత మీద ఎక్కి దాటాలన్నమాట. ఒక అతను ఉంటుంది కదా మనకి లీలామృతంలో, అంతకంటే కష్టం అని చెప్పారు బాబా. శ్రీ మాస్టర్ గారు మైండ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ట్రావెల్ ఏజెంట్ అని చెప్తూ ఆధ్యాత్మిక స్థితికై మనస్సు కంట్రోల్ చేసుకోవాలి. మాస్టర్ గారు ఏం చెప్పేవారట, మైండ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ ఏజెంట్. బుర్ర చూడండి టక 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 ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఫిజికల్గా వెళ్ళనక్కర్లేదు, ఆయా ప్లేసులకి మనం వెళ్ళిపోవచ్చు మెంటల్గా కదా. ఆధ్యాత్మిక స్థితికై మనస్సు కంట్రోల్ చేసుకోవాలి. మనసు కంట్రోల్ చాలా అవసరం ఆధ్యాత్మిక స్థితికి. అందుకే చెప్తారు పూజల పాటికి పూజలను మన పాటి మనము ఉండకూడదని. ఆ పూజ చేసుకున్నది మనకు రోజంతా ఉండాలి. అది మనసు కంట్రోల్గా ఉండాలి. మనస్సును జయించాలంటే మనస్సుకు బాగా ఇష్టమున్న దాన్ని వదిలేస్తే సరి. మనస్సును జయించాలి. ఎట్లా మనస్సుని అంటే దాని దారిలో ఎట్లా పెట్టాలి మనస్సుని? లేకపోతే మన మనసుకు లొంగిపోతూ ఉంటాం. ఎట్లా కావాలంటే అట్లా, అదే ఎలా తిరిగితే అట్లా తిరుగుతూ ఉంటాం. దాన్ని కంట్రోల్ చేయలేం కదా. మనసు కోతిలాంటిదండి. దాని ఇష్టం ఒక చోట కూర్చోదు. కోతి ఎలా తిరుగుతూ ఉంటుందండి, ఏవేవో చేస్తూ ఉండదు. కాసేపు చెట్టు ఎక్కుతుంది, దిగుతుంది, అరుస్తుంది, ఇంకో కోతి మీద పడింది, దాన్ని ఏదో చేస్తుంది, ఏవో ఊగుతుంది అట్టించిట్టు, ఒక కొబ్బరి చెప్పు తింటుంది. దాని ఇష్టం ఇంకా గెంతుతూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా అంతే. అది జయించాలంటే మనసుకు బాగా ఇష్టం ఉన్నదాన్ని వదిలేస్తే సరి. మనసుకు బాగా ఇష్టం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేయాలట. మనకిష్టం లేని వారు ఎవరైనా మన ఇంట్లో ఒక చిన్న సంచి పెట్టుకుంటామంటే అది భారం అనిపిస్తుంది. ఎవరైనా మనకిష్టం లేని వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో సామాన్ తెచ్చుకున్నారు సంచీలు, మన ఇంట్లో పెట్టుకుంటాం అంటారు. మనకిష్టం లేదు కదా ఆ మనిషి మీద. అది చిన్న సంచి, అది ఎక్కువ ప్లేస్ పట్టదు, అయినా మనకి భారంగా అనిపిస్తుంది. ఎందుకని? వాళ్ళంటే మనకిష్టం లేదు కాబట్టి. ఇది మనం నిత్యం మన జీవితంలో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, మనకు నిజంగా అట్లానే ఉంటుంది.
ఇష్టం లేని వాళ్ళు వచ్చి ఏదైనా పెట్టుకుంటానంటే ఇంట్లో మనకు నచ్చదు. అదే మన స్నేహితులైతే బండెడి సామాను పెట్టుకున్నా సంతోషంగా ఉంటుంది. అదే మనకిష్టమైన వాళ్ళు, మన స్నేహితులు ఎవరైనా ఓ బండెడి సామాన్లు, మనకి ఇల్లు ఇరుకైపోతుంది అయినా సరే అన్ని సామాన్లు పెట్టుకుంటానన్నా సంతోషంగా ఉంటుంది. అయ్యో నీకు కాకపోతే ఏంట్రా, ఎవరు పెట్టుకొని ఇస్తాను, రా పెట్టుకో, అయ్యో దాందే ఉంది అంటాం. అన్నిటికీ మనస్సే కారణం అంటారు మాస్టర్ గారు. ఏంటి కారణం? ఒకడినేమో పెట్టుకోవడం మనకి ఇష్టం లేదు, ఒకడు పెట్టుకుంటే ఇష్టం, ఆనందంగా ఉంది మనకి, ఎందుకని బాధ లేదు. ఇంకోటి పెట్టుకుంటే బాధ. ఎక్కడుంది తేడా? మన మనస్సులోనే ఉంది. మన మనస్సే చాలా దొంగ వేషాలు వేస్తుంది. అది చాలా అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మనం కారులో పెడుతున్నాం, ఎవడో మనకిష్టం లేని వాడు ఎవడో తగిలాడు అక్కడ. ఒరే నాకు ఏదో వెళ్ళాలి ఎక్కడికో, ఏదో పాడైపోయింది, నా బండి పాడైపోయింది, కొంచెం అక్కడ డ్రాప్ చేయి ఏదో అడిగాడు అనుకోండి. కారు కొంచెం ఇరుగ్గా ఉంది, చాలామంది ఉన్నాం మన కారులో. వీడు ఇప్పుడే తగలాలా మనకి, అసలే కూర్చోడానికి ప్లేస్ లేదు, ఇంత కష్టంగా ఉంది అని ఏదో మొహమాటానికి ఏదో చేస్తాం. దారి పొడుగున వాడు దిగే వరకు తిట్టుకుంటాం, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తిట్టుకుంటాం. ఇరుకైపోయింది కారు, నాకు కాలు నొప్పి వచ్చేసింది, కూర్చోలేకపోయాను, చిరాకు వచ్చింది, ఏవేవో వాడేవో మాట్లాడుతూ ఉంటాడు, ఎంత దూరం వచ్చా, ఎంత లేట్ అయింది, ఏవో. ఇదే మన ఫ్రెండ్ బాగా ఇష్టమైన వాడు ఎవడో కనిపించాడు అక్కడ, ఎక్కుతానన్నాడు, ఎక్కించుకున్నాం, ప్లేస్ లేదు, అయినా సరే మనం ఎట్లాగో అట్లాగా ఇరికేసుకుని కూర్చుని మహా ఆనందం. అయ్యో పర్వాలేదు, అయ్యో ఇరుగ్గా ఉందిరా అంటే అయ్యయ్యో పర్వాలేదు అంటాం. దాని దేవంద్ర ఏం పర్లేదు, కాసేపు ఇక్కడే కదా అడ్జస్ట్ అయిపోదాం అంటాం. చూడండి ఎన్ని రకాల భావాలు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి మనకి. నేను ఇదంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే నాకే జరిగాయి, అందుకని చెప్తున్నాను. నాకే ఇట్లాంటి భావాలు వచ్చాయి, అందుకని ఖచ్చితంగా తెలుసు ఎలా ఉంటుందో, ఇష్టం లేని వాళ్ళతో ఎలా ఉంటుంది, ఇష్టమైన వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది. మనం చూసుకుంటే తెలిసిపోతాయి మనకి అన్నీ. అది అందుకని మాస్టర్ గారు అదే చెప్పేవారు అనమాట. ఇక్కడ అన్నిటికీ మనస్సే కారణం అంటారు మాస్టర్ గారు. వీటన్నిటికీ కారణం ఏంటి? మన మనస్సు. ఎన్ని దొంగ వేషాలనే వేస్తుంది అది. మొత్తం సాధన అంతా దాన్ని సరిగ్గా పెట్టడమే, మనస్సుని కంట్రోల్లో పెట్టడమే. అన్ని సాధనలు ఆలోచన స్రవంతిని అరికెట్టేవే. మనం ఏ సాధన చేసినా సరే మన ఆలోచన స్రవంతి నిత్యం మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మన మైండ్ ఒక్కళ్ళలో ఉన్నా సరే ఆలోచిస్తూనే ఉంటాం. అలాగా పని చేసుకుంటున్నా సరే మన మైండ్ ఎటో తిరుగుతూ ఏవో ఉంటాయి, మైండ్లో వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఎప్పుడూ ఆలోచనలు. ఆ స్రవంతిని అరికట్టడమే సాధనలన్నిటి ప్రయోజనం అదే. అందుకే బాబా అన్నారు, నన్ను కేవలం ఆనందంగానైనా ధ్యానించు, అది వీలు కాని పక్షంలో నకసిక పర్యంతము నన్ను చూస్తూ ఉండు, అదే వీలు కాకపోతే నా నామాన్ని ప్రేమతో స్మరించు అన్నారు. అందుకే ఏం చెప్పారు, మన మైండ్లో ఎలా ఉంటాయో ఆయన తెలుసు కదా బాబాకి. అందుకని ఆయన ఏమన్నారంటే నన్ను కేవలం ఆనందంగానైనా ధ్యానించు, అది వీలు కాని పక్షంలో నకసిక పర్యంతము నన్ను చూస్తూ ఉండు. బాబాని చూస్తూ ఉండమన్నారు. కింద నుంచి పైకి అలా, పైనుంచి కిందకి అట్లా ఆయన చూస్తూ ఉండాలట. అదే వీలు కాకపోతే నా నామాన్ని ప్రేమతో స్మరించు, అదే వీలు కాకపోతే బాబా బాబా అనుకుంటున్న ఆయన నామాన్ని స్మరించమని చెప్పారట. కాబట్టి మన మనస్సుకు ఎప్పుడు ఏమి చేస్తే ధ్యానం కానీ, నామస్మరణ కానీ, పూజ కానీ, పారాయణ కానీ బాగుంటుందో అనిపించునో అది చేస్తూ ఉంటే క్రమంగా మనసు స్వాధీనమై గురుకృప కలుగుతుంది. అందుకని మన మనసుకు ఎప్పుడు ఏమి చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో, పారాయణ చేస్తే బాగుందా, చక్కగా పారాయణ చేసుకోవచ్చు. భజన చేస్తే బాగుందా, మనసు నిలుస్తోందా, భజన చేసుకోవచ్చు. పూజ చేస్తుంటే మనసు నిలుస్తోందా, పూజ చేసుకోవచ్చు. నామస్మరణ, ధ్యానం వీటిల్లో మనసు నిలుస్తోందా, హాయిగా చేసుకోవచ్చు. దేంట్లో సాధనంతా అదే. ఏంటంటే మనకి ఏ సాధన అయినా సరే ఈ ఆలోచన స్రవంతిని అరికట్టడం అన్నమాట. అందుకని మనకి ఎక్కడ మనసు నిలుస్తోందో ఆయన మీద అది చేసుకోమన్నారు. ఇక్కడేం కంపల్షన్ లేదు, నీకు దేని మీద మనసు నిలుస్తుందో అది చేసుకో.
కొందరికి పూజ నిలుస్తుంది, అది చక్కగా చేసుకోవచ్చు. భజన నిలుస్తుంది, చేసుకోవచ్చు. పారాయణలో నిలుస్తుంది, చేసుకోవచ్చు. ధ్యానంలో చేసుకోవచ్చు. నామస్మరణ చేసుకోవచ్చు. అది అప్పుడు ఏమవుతుంది, క్రమంగా మనసు స్వాధీనమై గురు కృప కలుగుతుంది. మహనీయుల సాంగత్యముతోనూ నిష్కామమైన కర్మ ద్వారాను చిత్తశుద్ధి సాధించక రాగద్వేషాల్ని మనోవికారాల్ని వివేకంతో జయించకుండానే ధ్యానం చేయబోనడం ప్రమాదకరమని ఋషులు చెప్పారు. ధ్యానం గురించి మాత్రం ఒక మాట చెప్పారట. అదేంటంటే మహనీయులతో సాంగత్యంతోనూ నిష్కామమైన కర్మ ద్వారాను మనం నిష్కామ కర్మ చేస్తూను చిత్తశుద్ధి సాధించక అవన్నీ చేస్తూ చిత్తశుద్ధి సాధించకుండా మనం అవన్నీ చేయకుండాను రాగద్వేషాలని మనోవికారాలని వివేకంతో జయించకుండాను, రాగద్వేషాలు జయించాలట, మనలో ఉండే మనోవికారాలన్నిటినీ జయించాలట. అవి చేస్తేనే ధ్యానం. లేకపోతే ధ్యానం చేయబోనడం ప్రమాదకరంటండి. ధ్యానం అట్లా చేయడం ప్రమాదంట. చిత్తశుద్ధి రావాలి ముందు. చిత్తశుద్ధి ఎలా వస్తుందంటే మహనీయుల సాంగత్యంతో నిష్కామ కర్మ ద్వారాను చిత్తశుద్ధి వస్తుంది. అది సాధించాలట. తర్వాత రాగద్వేషాలు మనోవికారాలని వివేకంతో జయించాలట. రాగద్వేషాలను జయించాలి. మనకు కొన్నిటి మీద రాగం ఉంటుంది, ఇందా చెప్పుకున్నాం చూసారు, ఇష్టాలు. అలాగే కొన్నిటి మీద మనకు రాగం ఉంటుంది, కొన్నిటి మీద ద్వేషం ఉంటుంది. ఇలాంటి వికారాలు ఎన్నో ఉంటాయి మనలో. అవి వివేకంతో జయించాలట. అప్పుడు ధ్యానం చేయాలట. లేకపోతే ధ్యానం చేయడం కనుక చేయడం మొదలు పెడితే కనుక ప్రమాదకరమని ఋషులు చెప్పారట. అది జరగకుండా, మనసు శుద్ధం అవ్వకుండా మనం ధ్యానము అట్లాంటివి మొదలు పెడితే చాలా ప్రమాదం అని ఋషులు చెప్పారట. సృష్టిలో మనస్సుకు, గుండెకు, సూర్యాస్తమయాలకు, శ్వాసలకు, సముద్ర తరంగాలకు దేనికి విరామం అవసరం లేదని గుర్తించాలి. మనకైతే కొంచెం పని చేసుకుంటే విరామం కావాలి, అంతే కదండి. అబ్బా రెస్ట్ లేదనుకుంటాం. కాసేపు ఇప్పుడు బోల్డంత పని చేశాను, రెస్ట్ కావాలి. అబ్బా రోజంతా పనేనా అనిపిస్తూ ఉంటుంది మనకి. సృష్టిలో మనస్సుకు, గుండెకు, మన మనస్సుకు ఉందో పని రెస్ట్, అసలు దానికి ఇవ్వాలి రెస్ట్, ఇవ్వం మనం. ఏదో ఒకటి తంట దాంతో. గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆగిందంటే ఇక అంతే సంగతి. అది రెస్ట్ తీసుకుంటానందనుకోండి, మనం ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అప్పుడు శాశ్వతంగా. సూర్యాస్తమయాలకు, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. ఏ రోజు ఆయన రెస్ట్ తీసుకోడు. ఇవాళ ఆదివారం కదా నేను ఉదయించను, లేకపోతే నేను అస్తమించను అని అండి ఆయన. శ్వాస ఎప్పుడు మొదలవుతుందండి? మనం పుట్టగానే మొదలైపోతుంది కదా శ్వాస. అప్పటి నుంచి మనం పోయే వరకు జరుగుతూనే ఉంటుంది శ్వాస, ఆగదు. అది రెస్ట్ తీసుకుందామని అనుకోవట్లే పాపం. అనుకుంటే సముద్రంలో తరంగాలు దేనికి విరామం అవసరం లేదని గుర్తించాలి. వేటికి విరామం అనేది అవసరమే లేదు. ఒక సాధనలోంచి మరొక సాధనలోకి మార్పే విశ్రాంతిని, నిత్య నూతనత్వాన్ని ఇవ్వగలదు. ఒక సాధనలోంచి మరొక సాధనకి మార్పు, మనం చేసే సాధనలో ఒకదాని నుంచి ఇంకో దానికి మార్పు చేసుకుంటూ ఉండడమే. ఆ మార్పే విశ్రాంతి. నిత్య నూతనత్వాన్ని ఇవ్వగలదు. అది ఎప్పుడు నిత్య నూతనత్వాన్ని ఇస్తుంది. మళ్ళీ కొత్తగా చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఒక పని చేసామండి, మళ్ళీ తర్వాత వేరే పనిలోకి వెళ్ళాం. అంటే ఒక పనిలో నుంచి మరొక పనిలోకి వెళ్ళాం, అదే విశ్రాంతి. మళ్ళీ కొత్త పని మొదలెట్టినప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. అదే పని కాకుండా ఇంకో పని చేస్తున్నాం అనుకోండి, ఉత్సాహంగా ఉంటుంది. చేసేది పనే. అలాగే సాధన ఒక సాధనలో నుంచి మరొక సాధనలోకి మార్పే విశ్రాంతిని, నిత్య నూతనత్వాన్ని ఇవ్వగలదు. అదే నిత్య నూతనత్వాన్ని ఇస్తుంది అన్నమాట. ఆలోచనలు, చుట్టూ దృశ్యాలు, ప్రదేశాలు మారుతుంటే ఉత్తేజంగా ఉండేది అందుకే మన ఆలోచనలు, చుట్టూ మనకి కనిపించే దృశ్యాలు కానీ, ప్రదేశాలు కానీ, వేరే కొత్త ప్లేస్కి వెళ్ళినా మనం అవి మారుతూ ఉంటే మనకి
ఉత్తేజంగా ఉండేది. అందుకే మనకు చాలా బాగుంటుంది, ఉత్తేజంగా ఉంటుంది మనకి కదా. ఇప్పుడు ఎక్కడో కొత్త ప్లేస్కి వెళ్ళాం మనం, ఏదైనా చూద్దామని, మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదండి. ఏదో టూర్కి వెళ్ళాం మనం, ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా? భలే యాక్టివ్గా ఉంటుంది చూడండి. అది చూస్తాం, ఇది చూస్తాం, మంచి అసలు చాలా బాగుంటుంది మనకి. నిద్ర లేకపోయినా అలసట అనిపించదు, కొద్దిసేపు లేట్ అయినా భోజనానికి చిరాకు రాదు కదా. చాలా బాగుంటుంది మనకి, ఎందుకంటే ప్లేస్ మారింది, మనసుకి ఉత్తేజంగా ఉంటుంది. ఈ మార్పుల బదులు దైవాన్ని దర్శించే సాధనా రీతులు మారుస్తూ ఉంటే క్షణక్షణం సాధన ముందుకు సాగుతుందని గుర్తించాలి. ఈ మార్పులు దీన్నే ఇట్లా ఉపయోగించుకోమని చెప్తున్నారు. ఈ మార్పుల బదులు దైవాన్ని దర్శించే సాధనా రీతులు మార్చుకుంటూ ఉండాలట. మనం చేసే సాధనా రీతులు మార్చుకుంటూ ఉండాలి. దైవాన్ని దర్శించే సాధనా రీతులనే మార్చుకుంటూ ఉంటుంటే క్షణక్షణం సాధన ముందుకు సాగుతుందని గుర్తించాలి. శరీరం ఎప్పుడూ ముద్రలో ఉండాలి. ఒక ముద్ర విడిస్తే మరో ముద్రలో ఉండాలి. మిద్దెకు ఒకటో మెట్టు ఎంత ముఖ్యమో మధ్య మెట్టు చివర మెట్టు కూడా అంతే ముఖ్యం. మనస్సు వర్తమానంలో ఉండడమే సాధన. సాధన అంటే మనస్సు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ప్రజెంట్లో ఉండాలి మనసు, అదే సాధన. వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు మనం సత్సంగం వింటున్నాం, మన మనసు ఇక్కడే ఉండాలి. సత్సంగం వింటూ ఆ జరిగిపోయిందో లేకపోతే జరగబోయేదో ఆలోచిస్తున్నాం అనుకోండి, వేస్ట్, అది సాధన కాదు. ఎందుకంటే మనసు మన దగ్గర లేదు, దాన్ని కంట్రోల్ చేయట్లా. మనం వర్తమానంలో ఉండాలి, అది ఎప్పుడు ప్రజెంట్లో ఉండాలి. ఏం చేస్తున్నామో దాని మీద దృష్టి ఉండాలి. ఇప్పుడు ఈ క్షణం ఏం చేస్తున్నామో దాని మీద దృష్టి ఉండాలి, అది సాధన. అలాగే మనం మిద్దె పైకి ఎక్కాలనుకోండి, ఒకటో మెట్టు ముందు కాలేస్తాం, వేయడానికి ఒక మెట్టు ఉండాలి కదా ముందు పైకి వెళ్ళాలంటే, అది ముఖ్యం. అలాగే మధ్య మెట్టు, మధ్యలో కూడా మెట్టు ముఖ్యమే, చివర మెట్టు అది కూడా ముఖ్యమే కదండి. మెట్లన్నీ ముఖ్యమే, ఒక్కొక్కటి అన్నీ ముఖ్యమైన మెట్లే. అబ్బాయి లేదు నేను ఆ పైన వేస్తాను లేకపోతే ఇంకొంచెం కిందకి వేస్తానంటే కుదరదు, పడతాం. పైకి వెళ్ళాలి కదా మనం అనుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పైకి ఆడతాం కదా. అలాగే సాధనలో మార్పు చేసుకుంటూ ఆ విధానంలో చేస్తున్న సాధన అప్పుడు ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. సాధన రీతులు మార్చుకుంటూ ఉండాలి. అందుకే మనకు అట్లా పెట్టారు. పొద్దున్నే ఉదయ ప్రార్థన చేసుకుంటాం, తర్వాత పారాయణ చేసుకుంటాం, అదే పూజ చేసుకుంటాం, తర్వాత పారాయణ చేసుకుంటాం, తర్వాత మధ్యాహ్నం ఏదో వేరే గ్రంథాలు ఏవో ఆరతులు చేసుకుంటాం, నివేదన పెడతాం. ఇట్లా అన్నీ మారుతూ ఉంటాయి చూడండి. మళ్ళీ సత్సంగం చేసుకుంటాం, మళ్ళీ ఏదో గ్రంథం తీసుకొచ్చి చదువుకుంటాం. రాత్రి ఏమో ఆత్మవిమర్శ చేసుకోమన్నారు మాస్టర్ గారు, అది కృతజ్ఞతలు తెలుపుకోవడం, 4 వేళల ఆరతులు చేసుకోవడం, ఇవన్నీ మార్చి 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 ఒకటే కాకుండా కదా. వంట చేసేటప్పుడు ఎట్లా చేయాలి, నామస్మరణతోటి చక్కగా ఆయనకి నివేదన చేస్తున్నాం అన్న భావనతో చేయడం, ఆయనకి నివేదించి దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే అంటే ప్రతి దాంట్లోనూ మనం భగవంతుని గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ ఒకటే కాకుండా దాన్ని మార్చుకుంటున్నాం. ఆయన అన్నిట్లోనూ ఆయనదే, కానీ మార్చుకుని చేస్తున్నాం ఆ చేసే దాంట్లో. లేకపోతే భజన చేసుకోవచ్చు, మంచి కీర్తనలు వినొచ్చు, కీర్తనలు పాడేవాళ్ళు పాడవచ్చు, ఏదైనా దృష్టి దాని మీద నిలుపుకోవడం కోసమే కదా. మార్పు ఆ రీతులు, సాధన రీతులు మారుతూ ఉంటాయి. అది ఇలా మాస్టర్ గారు సాధనలో ఎన్నో సూచనలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇప్పుడు థామస్ రెడ్డి గారు కొన్ని మాస్టర్ గారు చెప్పినవి డైరీలో నోట్ చేసుకున్నారట. అవి మనం తర్వాత సత్సంగంలో మనం చదువుకుందాం రేపు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.